విశాఖలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో పలువురు నేతలు పార్టీలో చేరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వాసుపల్లి సంతోష్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ నుంచి మరికొందరు నాయకులు బీజేపీలో చేరిపోయారు. దేశవ్యాప్తంగా కమలం వికసిస్తుందని అన్నారు పురంధేశ్వరి. తమ పార్టీలో చేరేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నాయకత్వం రెడీగా ఉందని తెలిపారు. ఊహించని విధంగా ఇతర పార్టీల నుంచి కీలక నేతల చేరికలుంటాయంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. దిశగా అనేక జాయినింగ్స్ జరగబోతున్నట్టుగా పార్టీ అధినాయకత్వం చెప్తోంది. ప్రస్తుతం మన దగ్గర పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నారు. మేడం, ఈ జాయినింగ్స్ కి సంబంధించి ఎవరెవరు టచ్ లోకి వస్తున్నారు? చాలా మంది ప్రముఖులు కూడా చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఎవరెవరు టచ్ లోకి వస్తారు? ఎవరో టచ్ లోకి వచ్చారు అని చెప్పే కన్నా వారు వచ్చి జాయిన్ అయినప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం చూపించడం బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏ విధంగా వెల్లువలాగా కేవలం విశాఖపట్నం జిల్లాలో మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా ఇవాళ పార్టీలోకి భారతీయ జనతా పార్టీలోకి నాయకులు వచ్చి చేరుతున్నారు. ఇది ఖచ్చితంగా ఏంటంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ దేశానికి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా వారు అందిస్తున్నటువంటి సహకారం సుపరిపాలన గుర్తించి వాళ్ళ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి మేము భావిస్తున్నాం. సంస్థాగతంగా బలోపేతమయ్యే సమయంలో కూటమి పార్టీలతో మీరు కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు మేడం? ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ సమావేశాలు జరుగుతాయండి. ఏమైనా ఉంటే మేము వారికి ఫోన్ చేయటం, వారు మాకు ఫోన్ చేయటం అనేది జరుగుతుంది. కనుక ఎక్కడా కూడా ఆ కోఆర్డినేషన్ కి ఇబ్బంది లేదు. కూటమి మధ్య ఒక సమిష్టి భావన ఉంది. ఖచ్చితంగా కలుపుకోలుగానే ముందుకు వెళ్తున్నాం. ఏవైతే జాయినింగ్స్ ఉన్నాయో జాయినింగ్స్ ఉన్న సమయంలో కూడా ఖచ్చితంగా అందరం మాట్లాడుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటున్నామని పురంధేశ్వరి చెప్తున్నారు. రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.